నమస్తే. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో నాగార్జున జూనియర్ కళాశాలలో ఫ్యాకల్టీగా మరియు డైరెక్టర్గా కొనసాగుతున్న సూరిబాబు గారు మన ముందున్నారు. ఈ యొక్క విద్యా సంస్థ గురించి, విద్యార్థుల గురించి, ఈ యొక్క ఎడ్యుకేషన్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మీరు సబ్జెక్ట్ రీత్యా ఫిజిక్స్ మాస్టర్గా కొనసాగుతున్నారు. అంటే మీరు స్టడీ మొత్తం ఎక్కడ సార్? మీ యొక్క స్టడీ గ్రాడ్యుయేషన్ అవన్నీ? డిగ్రీ వచ్చి సత్పల్లో చేశాను సార్, జేవిఆర్ డిగ్రీ కాలేజ్. తర్వాత పీజీ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ సిద్దిపేటలో చేశానండి. పెద్ద బీఈడి వచ్చి మామూలుగా మన సత్పల్లో చేశాను. ఏ కాలేజ్ సార్? సత్పల్లి మదర్ తెరీసా. మదర్ తెరీసా. సార్, ఫిజిక్స్లో మీరు మంచి పట్టున్న ఉపాధ్యాయ లెక్చరర్గా పేరున్నది. అసలు 60/60 తెప్పించి విద్యార్థులను ఎంతోమందిని తీర్చిదిద్దారని. అసలు అది ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే ఈ యొక్క కళాశాలకు వచ్చే విద్యార్థులే పల్లెటూరు గ్రామీణ ప్రాంతాల్లో వస్తారు. వాళ్ళకి సబ్జెక్టులో 100% రిజల్ట్ తెప్పించడం అనేది మామూలు విషయం కాదు. అది మీకు ఎలా సాధ్యమవుతుంది? ఎక్కువ మనం పిల్లలకి జనరల్గా చెప్పేటప్పుడు ఏదో బుక్లో ఉన్నది చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా సోదాహరణగా సో ముందు ఒక ఫార్ములా ఉందంటే అది ఎట్లా వస్తుంది ఏంటి అనేది డీటెయిల్గా స్కూల్ లెవెల్లోకి వెళ్ళి మనం చెప్పి పిల్లవాడికి ఫీడ్ చేయగలిగితే జనరల్గా కొంచెం వెనకబడిన స్టూడెంట్ అయినా తీసుకుంటాడు. అట్లా చేయటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ శ్రమ పడతాం. అయినప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పిల్లల్ని మనం చెప్పినట్లయితే కొంత రిసీవ్ చేసుకుని దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ రూపంలో ఈరోజు చెప్పినటువంటి పాఠం ఏదైతే ఉందో 1 వీక్ లోపల మనం 1-2 సార్లు మనం వాళ్ళతో టెస్ట్ చేయగలిగితే, వాళ్ళని డ్రిల్లింగ్ చేయించగలిగితే చదివాడా లేదా అనేటువంటిది కొంత ఐడియా వస్తుంది. ముందు బేసిక్స్ వస్తే ఆటోమేటిక్గా ముందుకెళ్ళగలుగుతాం. అదే సార్, ఇప్పుడు ఫిజిక్స్లో 100% అంటే 60 మార్కులకు 60 మార్కులు తెచ్చుకునే విద్యార్థి ఉంటాడు, 60కి 20 తెచ్చుకోవడానికి కష్టపడే విద్యార్థి ఉంటాడు. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలా షైన్ చేయగలుగుతారు మీరు? ముందు ఇన్పుట్ ఇవ్వడానికైతే పిల్లలందరికీ ఒకే రకమైన ఇన్పుట్ ఇస్తాం. అవును. ఇచ్చిన తర్వాత ఇక కొంత టైం అయిన తర్వాత ఈ సిలబస్ 50% అట్లా అయిపోయింది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ వెనకబడిన వాళ్ళని ఏమన్నా గుర్తిస్తాము. స్లిప్ టెస్ట్లో తెలిసిపోతుంది మనకు. వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆ క్లాస్లోనే ఉంటూ వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకుంటూ వాళ్ళకి అందరికీ ఒక 3-4 క్వశ్చన్లు ఇస్తే వీళ్ళకి ఒకటి ఇచ్చి నువ్వు ఇది ఒకటి చేయి, అట్లా ప్రణాళికాబద్ధంగా ఆ టైం అయిపోయేటప్పటికి ఎగ్జామినేషన్ టైం వచ్చేటప్పటికి మనం అనుకున్నది ఏదైతే ఉందో వాటితో డ్రిల్లింగ్ చేయించగలిగితే ఈజీగా 55 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి విద్యార్థులు ఈజీగా తెచ్చుకోగలుగుతారు. సార్, ఇప్పుడు మీరు కొన్ని ఆదర్శ భావాలు గల వ్యక్తిగా మాకు తెలిసింది. కొంతమంది పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు వచ్చి మీలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు దర్దాపు. ఎందుకంటే మన గురించి సార్కి తెలిస్తే మనకు మేలు జరిగిద్దని ఫీజు రాయితీల గురించి కానీ, ఎగ్జామ్ ఫీజుల విషయంలో కానీ, కొంతమంది ఫీజులు కూడా మీరు కట్టిన సందర్భాలు ఉన్నాయని మాకు తెలిసింది. మీ యొక్క అంటే యాజమాన్యమే, మీరు ఫ్యాకల్టీగా ఉండి పూర్ పీపుల్ని ఎలా మీరు అది ఎలా సాధ్యపడుతుంది? ఇది ఏంటంటే మనకు కూడా పిల్లల వాతావరణం ఏంటి, మేము కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చినాం, చిన్న కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి పిల్లలు చదువు లేకుండా ఇబ్బంది పడకూడదు, చదివే పిల్లలు చదువు లేకుండా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పేద పిల్లలు ఎవరైనా వచ్చినప్పటికి కూడా వాళ్ళని తిరస్కరించకుండా సరే మీ ఒప్పుకున్నంత కట్టండి, మిగతాది మేనేజ్మెంట్ తరఫున మేము ఏదో చేస్తాం అని వాళ్ళని ప్రోత్సహిస్తూ పై చదువులకి పంపించడం జరుగుతుందండి. అట్లా కొంచెం మనకు వచ్చే ఇన్కంలో అయినా కొంత తగ్గించుకుని పిల్లలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా కొన్ని పరిస్థితులు చేయాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు స్టేట్ ర్యాంక్ కూడా సాధించారు ఈ సంవత్సరం. ఇప్పుడే కాకుండా మెడిసిన్లో కూడా సీట్లు ఏటా ఒక 1-2 సీట్లు సాధిస్తున్నారని. అవి అంతేకాకుండా మీ ఎక్కడ చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు అన్ని రంగాల్లో ఉన్నారంటున్నారు మీ చైర్మన్ మన ప్రిన్సిపాల్ గారు. అది ఎలా సాధ్యపడుతుందంటారు? పిల్లలు దాదాపు మన దగ్గర చదువుతున్న పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారండి, ఎన్ఐటీలో చదువుతున్న వాళ్ళు ఉన్నారు, ఐఐటీలో చదివిన పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా మామూలుగా గవర్నమెంట్ జాబులు చేస్తున్న పిల్లలు కూడా చాలామంది, టీచర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళకేంటంటే ఇంటర్మీడియట్ స్థాయి వరకు బేసిక్స్ ఎప్పుడైతే గట్టిగా ఉంటాయండి, ఇక్కడ ఇంటర్లో ఉన్న సిలబస్ కంటే ముందు ఒక నెలన్నర పాటు సుమారుగా హై స్కూల్ స్టాండర్డ్లు ఏవైతే నేర్చుకున్నారో వాళ్ళు, ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా కొత్తగా ఉంటుందని మర్చిపోతారు వాళ్ళు. హై స్కూల్ ఎడ్యుకేషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ ఎడ్యుకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు పుస్తకం ఇచ్చి పొద్దాక చదివిస్తూనే ఉంటారు, సుమారుగా ఒక సంవత్సరం నర పాటు చదువుతారు వాళ్ళు. చదివి అందులో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఉండవండి పేపర్లు. కొంచెం సిలబస్ ఎక్కువగా ఉంటుంది, వాడు అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. ఎప్పుడైతే మనం బేసిక్గా అవసరమైన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తామో వాడు దాని మీద బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ ఇంటర్ స్థాయిలో మనకి సబ్జెక్టు బాగా వస్తుందండి పిల్లలు, అంచేత వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు కూడా ఈజీగా అప్రోచ్ చేయగలుగుతారు. ఇప్పుడు మొన్న మన ఐఐటి ఎగ్జామినేషన్లో కానివ్వండి, తర్వాత నీట్లో కానివ్వండి, ఎంసెట్లో కానివ్వండి, వీటిలో కూడా మంచి ర్యాంకులు వస్తాయి. మేము ఇచ్చేటువంటి కోచింగే స్టార్టింగ్ నుంచి డీటెయిల్డ్గా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటూ వెళ్తాం. ఇక షార్ట్ టర్మ్కి ఉన్న గ్యాప్లో ఒక నెల 2 నెలల పాటు పూర్తిగా ఆ షార్ట్ టర్మ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంచేత ఈ సంవత్సరం మొత్తం చెప్పింది మేమే. అంచేత వాడు ఎక్కడ వీక్గా ఉంటాడు ఏంటనేది మాకు ఒక అవగాహన వస్తుంది. అంచేత వాడికి ఈజీగా మనం ఏదో నాలెడ్జ్ పరంగా అందించడానికి వీలవుతుంది అనమాట. వాటిని అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటా చెప్పుకుంటూ వెళ్తాం. సార్ ఇప్పుడు మీ కళాశాలలో ల్యాబు, లైబ్రరీ సౌకర్యం ఉందా? ఉంది సార్. ల్యాబొరేటరీస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ల్యాబొరేటరీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాయి. అదేవిధంగా పిల్లలకి ఆ న్యూస్ పేపర్లు చదువుకోవడానికి ఒక రూమ్ అలాట్ చేస్తాం. పేపర్లు వచ్చే న్యూస్ పేపర్లు అన్నీ అందులో ఉంటాయి. వీక్లీ కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి, వాటిని అన్నింటిని చదువుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. అవి కాకుండా మా లైబ్రరీలో మా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు కూడా పిల్లలు ఓకే అంటే అందరికి ఇచ్చి కూడా ఉపయోగం లేదు, మళ్ళీ వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. మా పిల్లలు అడ్వాన్స్డ్గా ఉన్నారంటే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్ట్యా అవసరమైన పుస్తకాలు కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకి కూడా మా కళాశాలలో వారి యొక్క పునాదుల్ని మళ్ళీ పటిష్టపరిచి, అంటే హై స్కూల్ స్థాయిలో చదివిన విద్యని ఒక నెలన్నర పాటు ముందుగా అసలు సబ్జెక్టు మీద ఒక అవగాహన, వారి యొక్క శిక్షణ ఇచ్చి, వాళ్ళకి తర్వాత ఇంటర్మీడియట్ క్లాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళని మంచిగా ఎంసెట్ మంచి ర్యాంకర్లుగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్నాం. అంతేవిధంగా మా కళాశాలలో చదివే విద్యార్థులకి లైబ్రరీ సౌకర్యం, ల్యాబొరేటరీ సౌకర్యం కూడా ఉంది. అదే కాకుండా మేమంతా ఫ్యాకల్టీయే ఇక్కడ యాజమాన్యే ఫ్యాకల్టీ. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వెన్నంటి ఉండి మేము ప్రతి ఒక్క సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించడానికి నాగార్జున కృషి చేస్తుంది. మా యొక్క 23 ఏళ్ల అనుభవాన్ని రంగరించి విద్యార్థులను తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని చెప్తున్నారు సూరిబాబు గారికి. ఈ యొక్క విలువైన సమయాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.